హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అమెరికాలో పుష్ప 2 రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి అభిమానులు మాత్రం సినిమా సూపర్ ఉంది అని చెప్పడం జరిగింది. అయితే రాజకీయాలకు సంబంధించినటువంటి కొన్ని వివాదాలకు జరిగినటువంటి ప్రస్తుతంలో ఆంధ్రాలో మాత్రం కొద్దిగా నెగిటివిటీ ఉంది అని మనకు ఆల్రెడీ తెలుసు. కానీ దీనికి సంబంధించి మాత్రం అమెరికాలో రిలీజ్ అయినటువంటి పుష్ప 2 గురించి మాత్రం దాదాపు 300 కోట్ల రూపాయలని ఈజీగా అమెరికన్ డాలర్లలో ఇది కన్వర్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయ్యే దిశగా పయనిస్తుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ కానివ్వండి, ఇంటర్వెల్ బ్యాక్డ్రాఫ్ట్ కానివ్వండి, సుకుమార్ టేకింగ్ కానివ్వండి, లేకపోతే దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, దీనికి సంబంధించి అభిమానులు మాత్రం ఉర్రూతలూగిపోతున్నారు థియేటర్లలో అన్న సంగతి అఫీషియల్గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా ఈ వీడియో చేయటం జరుగుతుంది. అయితే అమెరికాలో మాత్రం ఇప్పుడే రిలీజ్ అయినటువంటి ఈ సినిమా భారత కాలమానం ప్రకారం దీనికి సంబంధించి ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది అమెరికాలో. అయితే రేపు 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా 4 భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. అయితే దాదాపు 1200 కోట్ల బిజినెస్ చేస్తుంది అని ఘంటాబద్ధంగా చెప్తున్నటువంటి ఈ చిత్రం ఇప్పుడు అమెరికాలో మాత్రం వీర విహారం చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇటు మ్యూజిక్ పరంగా కానివ్వండి, లేకపోతే అల్లు అర్జున్ టేకింగ్ పరంగా కానివ్వండి, తన యాటిట్యూడ్ పరంగా కానివ్వండి, సినిమా మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ అని అందరూ అంటున్నారు. అయితే ఇప్పుడు ఎంత ఎంత కలెక్ట్ చేస్తుంది ఈ చిత్రం అనేది మాత్రమే లెక్కలేసుకుంటున్నారు తప్ప ఈ చిత్రానికి సంబంధించినటువంటి పాటల గురించి లేక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకొక విషయం కూడా బయటపడింది. అదేంటంటే పుష్ప 3 కూడా ఉంది అనే విషయాన్ని సుకుమార్ గారు అభిమానులకు సంబంధించి హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ విషయాలు మొత్తం ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పుష్ప 3 గురించి అభిమానులందరికీ సుకుమార్ గారు వెల్లడించడం జరిగింది. అయితే ఎప్పుడు సినిమా వస్తుంది అనేది మాత్రం కొంచెం కష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకే 3 సంవత్సరాలు అల్లు అర్జున్ పుష్ప పాత్ర గురించి కానీ, పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 గురించి కానీ ఆయన 3 సంవత్సరాల కాలాన్ని వెచ్చించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరి దాదాపు మరొక 2 సంవత్సరాలు ఈ చిత్రం గురించే ఆయన కాల్ షీట్స్ తీసుకోవడం భావ్యం కాదు అని భావించిన సుకుమార్ గారు అయితే ఇంకొక ప్రాజెక్ట్ తర్వాత పుష్ప 3ని తెరకెక్కించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే నిజంగా ఈ విషయాలన్నీ దర్శకుడే వెల్లడించడంతో అసలు తొలి రోజు అమెరికాలో రిలీజ్ అయినటువంటి పుష్ప ఇలా ఉంటే మరి రేపు రిలీజ్ కానున్నటువంటి పుష్ప మరి 4 భాషల్లో రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎంత బజ్ క్రియేట్ అవుతుంది సినిమా ఇండస్ట్రీలో అనేది అభిమానులు ఓపెనింగ్గానే చర్చించుకుంటున్నటువంటి సంబంధించి ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు సినిమా సక్సెస్ అవుతుందా అనే దాన్ని పక్కన పెట్టేసి ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుంది పుష్ప అనేది కూడా ఆలోచిస్తున్నారన్న సంగతి బయటకు వస్తుంది. మరి ఇంకొక విషయాన్ని కూడా తప్పకుండా చెప్పుకోవాలి. అదే రష్మిక మందన తనకు ఉన్నటువంటి గ్లామరస్ రోల్ని పక్కన పెట్టి డీగ్లామరస్ రోల్లో శ్రీవల్లి పాత్రలో అద్భుతంగా చేసిందని అమెరికాలో కూడా తనకు అభిమానం ఏర్పడింది. చాలామంది అభిమానులు తన కోసం కూడా వచ్చి చూస్తున్నారన్న సంగతి అభిమానులు ఓపెనింగ్గానే చర్చించుకోవడం జరుగుతుంది. అయితే నిజంగా ఏ విషయం గురించి ఆలోచించినా కావాలనే దీనికి బురదని చల్లి అనవసరంగా ఒక మంచి చిత్రాన్ని పాడు చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి రేపు కూడా ఇలాగే 2 రాష్ట్రాల్లోనే కాకుండా పూర్తిగా ఇప్పుడు రేపు రిలీజ్ కానున్నటువంటి పుష్ప 2కి సంబంధించి ఇలాగే బజ్ కనుక కంటిన్యూ అయితే నిజంగా మరి అనుకున్న విధంగానే 1200 కోట్లు కలెక్ట్ చేయాలి అని డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు అనుకుంటున్నటువంటి ఈ భారీ చిత్రాన్ని ఇప్పుడు ఆలోచించి చూస్తే అమెరికాలోనే దాదాపు
200 నుంచి 300 కోట్లు కరెక్ట్ చేస్తుంది అని అభిమానులు, అంటే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఓపెనింగ్గానే చెప్పుకుంటున్నటువంటి విషయాలతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. మరి రేపు 2 రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం 4 భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది కనుక ఇలాంటి పాజిటివ్ వైబ్స్ రావడం అనేది ఇటు అభిమానులకే కాకుండా అటు అల్లు అర్జున్కి కూడా చాలా ఆనందాన్ని ఇస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్ మూవీ వరల్డ్. ఇలాంటి వీడియోల కోసం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా పుష్పకి సంబంధించినటువంటి ఫస్ట్ డే రిపోర్ట్ని కూడా మీకు తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పటి వరకు నాకు మంచి సపోర్ట్ ఇచ్చిన మీరు ఇక ముందు కూడా సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.